పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నాడు. సో అంటే 4వ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క సంచారం. 4వ స్థానంలో సంచరించేటటువంటి రవి మీనరాశి వారికి ఊహించినటువంటి విధంగా ఈ మాసంలో అధికారాన్ని కూడా ఇస్తాడు. అలానే 4వ స్థానం అనేది గృహస్థానము, సుఖస్థానము, వాహనాలకు, తల్లికి, ఆరోగ్యానికి కూడా సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ సమయంలో గృహ నిర్మాణాల కోసం కానీ గృహ కొనుగోలు కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీనరాశిలో జన్మించినటువంటి వారు తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో కొంచెం భిన్న సంస్కృతితో కూడినటువంటి వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే మీనరాశి వారికి అదనపు బాధ్యతలు అనేటటువంటి వచ్చి చేరతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కనుక ఏవైనా ఉంటే వాటిలో మీకు అధికమైనటువంటి పురోగతి కూడా కనిపిస్తుంది. అలానే గురుడు మీ 4వ స్థానంలో సంచరించేటప్పుడు, అంటే 4వ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క కలయిక కారణం చేత విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా మారుతుంది. గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ కొన్ని చిన్నపాటి మాట తేడాల వలన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ జన్మరాశికి 5వ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నది. 5వ స్థానం అనేటటువంటిది మీకు క్రియేటివిటీకి, నైపుణ్యానికి, సంతానానికి, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. అంటే బుద్ధి కుశలతకు, వ్యాపార నైపుణ్యానికి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ మీకు 5వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో మీకంటే ఒక స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. సంతానపరమైనటువంటి విషయాలలో ఎవరైతే ఇప్పటి వరకు ఆందోళన చెందుతూ ఉన్నారో ఆందోళన తొలగిపోతూ ఉంటుంది. అభివృద్ధికరమైనటువంటి వార్తలు కూడా వింటారు. ప్రేమ సంబంధాలలో విజయాన్ని కూడా పొందుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారంలో సమర్థత కూడా పెరుగుతుంది. మీ జన్మరాశికి 6వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. 6వ స్థానం అనేటటువంటి రోగస్థానము, పాపస్థానము. ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఇది శత్రువులను నాశనం చేస్తుంది. అంటే శత్రువుల మీద పైచేయి సాధించేటటువంటి విధంగా ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారికి ఇది విజయ సూచనలు కలుగుతూ ఉంటాయి. విజయ సూచనలు, విజయ సంకేతాలు అందుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే నాడీ సంబంధమైన సమస్యలు కానీ, గ్యాస్ కానీ, మలబద్ధకం కానీ, రక్తపోటు వంటి అంశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కనుక, అంటే ఎవరైతే కోర్టు కేసులతో సతమతమవుతూ ఉంటారో అటువంటి వారు మీ యొక్క వాదన బలంగా వినిపించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కానీ కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. శుక్రుడు మీ జన్మరాశికి 3వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ 3వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత చిన్న చిన్న ప్రయాణాలు ఫలప్రదంగా మారుతూ ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాల వలన విజయాలు కూడా పొందుతూ ఉంటారు. స్నేహితులతోటి కానీ, సోదరులతోటి కానీ మంచి సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. కళారంగంలో కానీ, సంగీతంలో కానీ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి శుక్రుడు విశేషమైనటువంటి మేలు చేస్తాడు. మహిళలకు కూడా కుటుంబ పరంగా గొప్ప ప్రేమను పొందుతారు. భర్త ప్రేమను, పిల్లల ప్రేమను పొందుతారు. అలానే మీ జన్మరాశిలోనే శని యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత మీరు జీవితాన్ని మరింత బాధ్యతగా తీసుకుంటారు అని చెప్పాలి. ఏదైనా ఒక పని కనుక సాధించాలంటే కొద్దిగా అధికమైనటువంటి శ్రమతోటే విజయం సాధిస్తారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితిని కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి స్థిరమైనటువంటి పురోగతి లభిస్తూ ఉంది. అలానే ఆరోగ్యం మీద 6వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెట్టండి. నిద్ర లోపం అనేటటువంటిది కూడా ఇక్కడ మీనరాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి
విదేశీ ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో అటువంటి వారు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తే అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో దంపతుల మధ్య అంటే కుటుంబ జీవితంలో దంపతుల మధ్య అనుబంధానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వామ్యంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కానీ ఎవరితోటైనా సరే ఏదైనా అగ్రిమెంట్ కనుక చేసుకోవాలంటే కొంచెం ఆలోచించి ముందుకు దిగాలి. అలానే జూలై 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:57 వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా అన్ఎక్స్పెక్టెడ్ సీక్రెట్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అంటే రహస్యమైనటువంటి వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. అనూహ్యపరంగా ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అస్తవ్యస్తత కూడా కలుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి అంటే గూఢచర్యాలు కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మీ మీద ఎవరైనా సరే సీక్రెట్గా స్పై చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా అంటే సరైనటువంటి విధానంగా కానీ ప్రణాళికాబద్ధంగా కనుక లేకపోయినట్లయితే ఇక్కడ 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య మీనరాశి వారికి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 3:57 నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. విదేశీ యాత్రలు కూడా పెరుగుతూ ఉంటాయి. విదేశీ యాత్రల కోసం విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. జూలై 9వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 12:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరమైనటువంటి భద్రత పెరుగుతుంది. పబ్లిక్లో మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. చేసేటటువంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. గుర్తింపు వస్తుంది. ఊహించినటువంటి విధంగా స్పెషల్ రికగ్నైజేషన్ అనేటటువంటిది రాశి వారికి లభిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. అలానే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అధికార మార్పులు కూడా ఉండే అవకాశాలు కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంది. 11వ తేదీ మధ్యాహ్నం 12:05 నుంచి 13వ తేదీ సాయంత్రం 6:51 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే స్నేహితుల యొక్క మద్దతు లభిస్తూ ఉంటుంది. విజయవంతమైనటువంటి అంటే ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని ఫండ్స్ అనేటటువంటివి కూడా మీకు తిరిగి వస్తూ ఉంటాయి. ఆశయ సాధనలో ఏ లక్ష్యం పెట్టుకోనైతే లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ఆశయ సాధనలో పురోగతి కూడా కనిపిస్తూ ఉంది. 13వ తేదీ సాయంత్రం 6:51 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. శాంతియుతమైన వాతావరణం ఉండదు. కుటుంబ వాతావరణంలో కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మెడిటేషన్ చేయడం అనేది మీనరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకులతో అర్చన చేయించుకోవటం వలన కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే శనిగ్రహ శాంతి చేయించుకోవటం వలన కూడా సత్ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.